ఏపీ శాసన మండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగన్ బటన్ నొక్కి వేసిన డబ్బులతో గంజాయికి అలవాటు పడ్డారు అన్న ఆమె వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రతిపక్షం. మంత్రి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకోవాలని కోరారు మండలి చైర్మన్. ఒక పక్క బడుగు బడిన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ పరిపాలించలేదు అధ్యక్ష. చెప్తున్నాను వినండి సార్. అధ్యక్ష వీళ్ళు నిజాలు మాట్లాడితే నేను మీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష భయము? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైనా తప్పు మాట్లాడంటే చెప్పనండి. ఎందుకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు? కాపుల ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి చేతులు మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేము అలాగే మాట్లాడుతున్నాం నిజంగా అధ్యక్ష. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కూర్చోమనండి, నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము ఈబీసీ కార్పొరేషన్లకు, కమ్మ కార్పొరేషన్లకు టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్ ఒక్కసారి వినండి. నిలుకుంటే ఏంటండి సార్? అమ్మ ఉండండి, వాళ్ళు అమ్మ వాళ్ళకి మన ఆన్సరు జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు. నిజాలు చెప్తున్నాం కాబట్టి అరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము కమ్మ కార్పొరేషన్ కి అధ్యక్ష, కమ్మ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్స్ అధ్యక్ష, టోటల్ స్కీమ్స్ కి అధ్యక్ష 18 ఒకళ్ళు చెప్పండి. అరే ఒక్కళ్ళు చెప్పండి. అరే మీరు సీట్లో కూర్చొని చెప్పండి. ఒకళ్ళు చెప్పండి. మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి. మేడం వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి. ఒకళ్ళు హలో డిప్యూటీ ఎల్ఓపి గారు, అప్రెడ్డి గారు మీరు మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు మేడం వన్ మినిట్ బీసీ మహిళా మంత్రి సవిత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఇలాంటి పదజాలం ఇంకోసారి వాడకుండా చూడాలి అన్నారు. అయితే బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సభ్యులు. మంత్రి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమన్వయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారని అనలేదు అధ్యక్ష. ఒక్కరికే ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి తాగుతున్న విషయం వాస్తవం. అది నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ అయిన అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు మంత్రి సవిత. స్వయం సహాయక సంఘాలకు ఉపాధి లేకపోవడంతో
యువత మహిళలు గంజాయికి బానిసలవుతున్నారని అన్నానని చెప్పారు. రాష్ట్రంలో చిన్నపిల్లలు కూడా గంజాయికి బానిసవుతున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు ఆమె. అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. మహిళ ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే మహిళలన్న గౌరవం లేదని కనపడుతుంది అధ్యక్ష. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, తల్లన్న గౌరవం లేదు, గౌరవం లేదు. కూర్చోండి మంత్రి గారు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. సార్ నేను అన్నది ఏమంటే సార్, స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వలన యువత మహిళలు అనేక ఇతర రంగాలు అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు నన్ను అధ్యక్ష. నేను చెప్పేది ఏమంటే